श्रीमन्महागणाधिपतये नमः। सदानिवृक्षस्य मूलादिवासात् सुधाश्राविणं दिक्तमप्यप्रियन्तं तरुं कल्पवृक्षादिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं సాయినాథ పరబ్రహ్మణే నమః. సాయి జ్యోతిషవాణి కార్యక్రమానికి శుభస్వాగతం. ప్రతి ఒక్కరూ గృహ సంబంధ రీత్యా మనం మంచి పనులు చేయాలనే సంకల్పంతో లేదా ఆర్థికంగా ఎదగడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అటువంటి సందర్భంలో ధనానికి సంబంధించి లక్ష్మీదేవిని ఆరాధించే అంశాల్లో అనేక రకాల పూజలు, మంత్రాలు, జపాలు, హోమాలు పద్ధతులు ఆచరించినప్పటికీ చిన్న చిన్న పరిహారాలను మనం పాటించినట్లయితే తప్పకుండా లక్ష్మీదేవి ఆగమనంతో ఆర్థికంగా ఎదగడానికి అవకాశాలు ఏర్పడతాయి. ప్రధానంగా ఎప్పుడైనా సరే మనం గృహప్రవేశానికి ప్రధాన ద్వారానికి చాలా విశిష్టతని మనం చెప్పుకుంటూ ఉంటాం. అటువంటి సందర్భంలో ఈ యొక్క ప్రధాన ద్వారం దగ్గర కనుక మీరు చెప్పులు విడవడం కానీ, అంటే ఈశాన్యమూలకు వచ్చే విధంగా చెప్పులు ఎప్పుడూ విడవరాదు. అదేవిధంగా కొందరు ఏం చేస్తారంటే ఇంట్లో ఎక్కడ ఖాళీ స్థలం లేనప్పుడు డోర్ పక్కన ఈ డస్ట్ బిన్స్ అట్లాంటివి ఏర్పాటు చేస్తూ ఉంటారు. అలా ఎవరైనా అయితే డోర్ పక్కన ఈశాన్యానికి దగ్గరలో చెప్పులు విడవడం కానీ లేదంటే డస్ట్ బిన్స్ కానీ ఏర్పాటు చేసినప్పుడు ఇవి చెడుకి సంకేతాలన్నమాట. అంటే లక్ష్మీదేవి ఆగమనానికి ఏదైనా సుగంధభరితమైన సువాసనలు వెదజల్లే విధంగా ఉండాలి. కానీ ఇలా మనం ఎప్పుడైతే బయట విడవాల్సిన చెప్పులను ఇంట్లో విడడం, అది ఈశాన్యానికి దగ్గర భాగంలో ఉండడం, ఇలాంటివి చేసిన వాళ్ళు చెప్పుల స్టాండ్ కొందరు అంటే ఖాళీ అక్కడ ఉందని చెప్పేసి ఈశాన్య భాగంలో ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు, లేదా డస్ట్బిన్ను ఏర్పాటు చేస్తూ ఉంటారు. అలా ఈశాన్యాన్ని ఎవరైతే ఇలాంటి వస్తువులతోటి కనుక లక్ష్మీదేవి ఆగమనం కోసం ఎదురు చూస్తారో ఆ ఇంట్లో అలక్ష్మి నివాసం ఉంటుంది. కాబట్టి వాటిని ఎప్పుడైతే ఏర్పాటు చేయకుండా మరొక ప్లేస్లో వాస్తుకి ఇబ్బంది లేకుండా కనుక ఏర్పాటు చేసుకున్నట్లయితే సకాలంలో లక్ష్మీదేవి ఆగమనంతో పాటు ఆర్థికంగా ఎదగడానికి అనేక రకాల అవకాశాలు ఏర్పడతాయి. కాబట్టి తప్పకుండా సూక్ష్మ పద్ధతిలో ఈ యొక్క చిన్న విషయాన్ని గ్రహించి ఆచరించండి. లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు కండి. శుభం భూయాత్.